సో గైస్ బేసిక్గా ఇదేమంత కానీ ఈ టాపిక్ గురించి నాకు చేయాలనిపించింది. అంటే దీన్ని ఇంత తీసుకెళ్ళి ఇదంతా చేయాల్సిన పని లేదు. బట్ మీకు కూడా నిజాలు తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని చాలా తక్కువ మంది చూసే ఉంటారు, కొందరు రివ్యూలు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలుసు సోషల్ మీడియాలో విష్ణుప్రియకి సోనియాకి ఏం జరిగిందో ఈ పాటికి రీల్స్ అన్ని వైరల్ అవుతున్నాయి. సో ఈ విషయంలో విష్ణుప్రియనే కరెక్ట్. అండ్ తను తిని ఎంత పోక్ చేసినా, ఎంత పర్సనల్గా డీప్గా హర్ట్ చేసినా కానీ అసలు విష్ణుప్రియ ఎక్కడ టెంప్ట్ అవ్వట్లేదు, రేజ్ అవ్వట్లేదు, ఎక్కడా కూడా ఎమోషనల్ కానీ లేదంటే ఇంకా సంథింగ్ అయితే అవ్వట్లేదు. అదే విష్ణుప్రియ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే, లాస్ట్ టైం ఒకసారి ప్రియా గారు లహరి యాంకర్ రవి హగ్ చేసుకుంటున్నారని ఒక టాపిక్ వచ్చి అదంతా ఒక 1 వీక్ ఎలా నడిచిందో, బేసిక్గా విష్ణుప్రియ గట్టిగా రియాక్ట్ అయి ఉంటే ఈ టాపిక్ గురించి కూడా అలాగే నడిచేది. ఇదే పాయింట్ మీద హౌస్ మొత్తం అమ్మకి నామినేట్ చేయద్దు, ఈమె రివర్స్ మాట్లాడుంటే. కానీ విష్ణుప్రియ మాట్లాడలేదు అలాగా. అసలు టాపిక్ దేని గురించి అని అనుకుంటున్నారా? బేసిక్గా నామినేషన్లో ఆ పాయింట్ తీయాల్సిన పనే లేదు సోనియా. బట్ అక్కడ అంతమంది అబ్బాయిలు కూర్చున్నారు, అమ్మాయిలు కూర్చున్నారు. పైగా నామినేషన్ ఎపిసోడ్ అంటే ప్రతి ఒక్కరు చాలామంది చూస్తారు. నార్మల్ ఎపిసోడ్స్ కంటే నామినేషన్స్ ఎపిసోడ్ ఎక్కువ మంది చూస్తారు. విష్ణుప్రియ సోనియా నామినేషన్స్లో ఏం చెప్తుందంటే, నువ్వు కనీసం ఎదుటి వాళ్ళకి కంఫర్ట్గా ఉండే బట్టలు కూడా వేసుకోవు, ఎదుటి వాళ్ళకి కంఫర్ట్ లేదన్నా అన్కంఫర్ట్ ఉందన్నా నువ్వు వాళ్ళ ముందే తిరుగుతావు, ఇట్లా చేస్తావు. నీకు మీ ఇంట్లో వాళ్ళు చూడరేమో కానీ నాకు మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మాకు పద్ధతులు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, మోరల్స్ ఉన్నాయి, తోటకూర ఉన్నాయని మాట్లాడుతుంది. అసలు ఈమె ఎక్కడ టాపిక్ ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎవరైనా సరే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? బేసిక్గా శారీ వేసుకునే రోజు ఏంటంటే వాళ్ళకి అన్ని కెమెరాలు ఉంటాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా అనుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా లేడీస్ కెమెరాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆపరేటింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ ఏడీస్ కానివ్వండి, వేరే టీం అందరూ ఎప్పుడైనా శారీస్ కట్టుకున్నప్పుడు కెమెరాలు కిందికి దింపేస్తారంట వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా. ఎందుకంటే వేరే చిన్న క్లాత్స్ అయితే వాష్రూమ్లోనే వేసుకొని బయటికి వస్తారంట. శారీ కదా అని చెప్పేసి మా బ్లౌజ్ ఒకటి వేసుకొని మిగిలింది వేసేసుకొని వచ్చి కట్టుకుంటుంటే సడన్గా ఓం గారు రూమ్లోకి వెళ్ళారంట. వెళ్తే ఆయన ఓ సారీ అని చెప్పేసి లైక్ ఇలా వచ్చేసాడు. అండ్ ఈమె అయ్యయ్యో నేను మిమ్మల్ని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ చేస్తున్నానని చెప్పేసి తను కూడా సారీ చెప్పింది విష్ణు. సో ఆ పాయింట్ని తీసుకొచ్చి ఈమె నామినేషన్లో పెట్టడమైంది. అసలు అంటే ఏ పాయింట్, ఒక మనిషికి ఒక సెన్సిటివ్ టాపిక్ ఉంటుంది, ఒక సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది అనేది ఈమె ఇంత కూడా అర్థం చేసుకోవట్లేదు. నాకు అసలు అదే అర్థం కాని విషయం. అది కూడా నామినేషన్లా. ఇప్పుడు యాజ్ ఏ గర్ల్ అయినప్పుడు తనకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి హెల్ప్ చేయాలి, అవసరమైతే కవర్ చేయాలి, అంతే తప్పితే. కానీ బయట ఈమెమో ఒంటరి మహిళల పోరాటం అని, లేకపోతే ఇంకా వీళ్ళకి హెల్ప్ చేయడం, నేను అమ్మాయిల తరపునే ఉంటా, అమ్మాయిలకు హెల్ప్ చేస్తాను, నాకు అమ్మాయిలే ఇష్టం, నేను అమ్మాయిలకు సపోర్ట్ చేస్తానే తొక్కలో మాటలు మాట్లాడకూడదు. నాకైతే ఇదే అనిపించింది. అనకుండా ఉండాల్సింది. నీకేమైంది? నువ్వు ఇంత నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యింది కూడా అసలు ఏది సెన్సిటివ్ టాపిక్ ఏది అనేది అసలు నీకు అర్థం కావట్లేదు. అండ్ విష్ణు మాట్లాడాలనుకుంటే చాలా ఆర్గ్యూ చేయొచ్చు. ఈమె కూడా ఇంకొకటి, ఆమె పర్సనల్, ఎవరికైనా మదర్ అనే వాళ్ళు చాలా అంటే చాలా పర్సనల్ ఉంటుంది. అలాంటిది ఆ పాయింట్ని కూడా ఈమె పోక్ చేసి అనాల్సిన పని ఉంది. వాళ్ళ అమ్మగారు చనిపోయారని అందరికీ తెలుసు. అసలు ఇంకా విష్ణు కావాలనుకుంటే వాళ్ళ అమ్మ లేదనో ఫ్యామిలీ ఏదనో సంథింగ్ తను పడిన కష్టాలకి మణికంఠ లాగో ఇంకొకరిలాగో అయితే చాలా సింపతి గేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ విష్ణు అట్లా అసలు క్రియేట్ చేయలేదు. ఎందుకంటే తనకు తెలుసు తను ఏంటి ఏది అని. అసలు అమ్మ ఇప్పటికీ కూడా ఇది జరిగి మొన్న హాఫ్ డే అవుతుంది. అలాంటిది తను ఇప్పటికీ కూడా దాని మీద రియాక్ట్ అవ్వడము, సంథింగ్ జరగట్లేదు, ఎమోషనల్ అయిపోవడం ఇదంతా. కానీ నీకన్నా ఉండాలి కదా. అదే ఇప్పుడు నువ్వు అన్నావు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడరేమో, మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారేమో అంటే, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు లంగాలు జాకెట్ల గురించి, నువ్వు ఇది మాట్లాడుతున్నావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోరా ఈమె ఎందుకు ఇంత చీప్గా వీటి గురించి ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుందని? అది కూడా నామినేషన్లలో. నువ్వు మాత్రం నిఖిల్కి వెళ్ళి నువ్వు సిగరెట్ మానేస్తే నువ్వు ఏది కావాలంటే అది ఇస్తా. మళ్ళీ నీకు హౌస్లోనే ఒక ఫ్యామిలీ, పెద్దోడు చిన్నోడు తమ్ముడు. పెద్దోడు ఎవరు అనుకున్నారు? నిఖిల్ అంట, చిన్నోడు పృథ్వీ అంట, తమ్ముడు మణికంఠ అంట. ఈ ఫ్యామిలీ రిలేషన్లు పెట్టుకోవడం ఏందో ఈమెందో. ఇంకొకటి నిఖిల్ డౌన్ అవుతున్నాడు అని చెప్పేసి బేసిక్గా అందరు మాట్లాడుకుంటుంటే అందరి దగ్గరికి వెళ్ళి కవర్ చేస్తుంది, కొంచెం టైం ఇద్దామని. ఈమె మాత్రం ఎవరికి టైం ఇవ్వదు. బేబాకకు టైం ఇవ్వదు, సీతకు టైం ఇవ్వదు, ఎవరికి టైం ఇవ్వదు. నిఖిల్కి మాత్రం టైం ఇస్తుంది. నాకైతే ఆ సిచ్యువేషన్ విషయంలో అయితే అస్సలు తను కరెక్ట్ అయితే అనిపించలేదు. మీరు ఏమన్నా అనుకోండి, వాట్ ఎవర్, ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి అట్లా చేయడం కరెక్ట్ అయితే నాకు అనిపించలేదు. సో దట్స్ ఇట్. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి.